యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంటే పిలుస్తాడన్నావుగా? ఆగుండ్రత్తమ్మా, పిలుస్తారు, చూస్తుండ్రి. సామ్రాట్ ఎందుకు పిలుస్తాడు? ఏదో మా ముందు గొప్పలు చెప్పుకోవడం తప్ప. శ్రీవల్లి, శ్రీవల్లి, చెప్పినా నేను చెప్పినా కదా నన్ను పిలుస్తారని. ఏందో గిన్ని దినాలు సందిట్లున్నారో గాని ఇప్పుడైతే నన్ను అస్సలు ఇడ్చుండలేకపోతుండ్రు. నేను పోయేస్తా అత్తమ్మా, వెళ్ళొస్తా. పెద్దత్తమ్మా బాయ్. బాయ్ నిప్పు మామా. శ్రీవల్లి ఎక్కడున్నావు? నా మొగుడు నేను లేకుండా అస్సలుండడమ్మా. బా ఏందండి వచ్చిన దగ్గరికెళ్ళి నన్నే గలవరిస్తుండ్రు. కింద అందరూ నన్ను గప్పుడే మొగుణ్ణి కొంగు కట్టేసుకున్నవా అని ఎగతాలు చేస్తుండ్రు. సిగ్గు కూడా సిగ్గుపడేలా అలా సిగ్గుపడింది చాలు. ఏంటిది? అదేమైనా డస్ట్బిన్ అనుకుంటున్నావా? ఓహో, దీనికోసం పిలిచిండ్రా. మీరొచ్చేసరికల్లా ఇల్లంతా మంచిగా సర్దాలే, అద్దం లెక్క పెట్టాలనుకున్నా. ఇంతలో అత్తమ్మ ఐదురాళ్ళాట ఆడదామంటే పోయినా. నువ్వింట్లో చేరింది ఆటలాడ్డానికా? మీరుంటే మీకు దగ్గరగా ఉండాలి, మీరు లేరు కదా అని. నన్ను ఇరిటేట్ చేయకు. 5 minutesలో రూమ్ నీట్గా ఉండాలి. త్వరగా క్లీన్ చేయి. 5 నిమిషాలా? 3 నిమిషాల్లో చేస్తా. మీకేమన్నా అభ్యంతరమా? ఎట్లుంది? నా గది ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంకోసారి చండాలంగా చేసావా? మీ గదేంది? ఇది మన గది. అయ్యో, తలాడిస్తుండ్రు. తలనొప్పి వస్తుందా? నూనె పెట్టి మర్దం చేయమంటారా? అతమా వస్తున్నా. నాకొకటి అనిపిస్తుంది. ఏంటది? వద్దు తీరి, ఏంలే. చెప్పమంటున్నానా? చెప్పమంటారా? చెప్పినాక మళ్ళీ కోపానికి రావద్దు. వద్దు తీరి. మర్యాదగా అదేంటో చెప్పు. అది వద్దు తీరి. ఏయ్, ఏంటో చెప్పు. పైకి నా మీద మస్తు కోపం చూపిస్తారు గాని లోనా నన్ను గిట్ల దగ్గరికి తీసుకోవాలన్న ప్రేమైతే మనసులో వస్తుంది కదా. ఏంటి ప్రేమ? నీ మీద అంత సినిమా లేదు. జస్ట్ ఒక వారం నిన్ను భరించాలి కాబట్టి భరిస్తున్నాను. ఆ తర్వాత నీతో విడాకులు తీసుకొని నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తాను. సరే, నా మీద ప్రేమ లేదని మీరు అంటుండ్రు. ఉందని నేను ప్రూవ్ చేస్తే ఏమిస్తారు? నీ మీద నాకు ప్రేమేంటి? మీ మనసులో నా మీద ప్రేమ ఉంది, గది ప్రూవ్ చేస్తా అంటున్నా కదా, ఏమిస్తారు? సరే, చేయి చూస్తా.
పక్క పక్క. ఇప్పుడే నిరూపిస్తా. నాకు మీ మీద ప్రేముంటే గీ రాయి పోయి కళ్ళబడుతుంది, లేదంటే లే. అనుకోకుండా పడిన దానికి అంత ఫీల్ అవ్వకు. ఇదా నువ్వు ప్రూవ్ చేస్తానంది? సరే మీరయ్యండ్రి. నేనా? ఎయ్యుండ్రి. నా మీద ప్రేమ లేదనే ఎయ్యుండ్రి, చూద్దాం. వెయ్యాల్సిన అవసరం నాకు లేదు. నీ మీద నాకు ప్రేమ లేదు. అయితే ఎయ్యుండ్రి. చెప్పినా మీ మనసులో కూడా నా మీద ప్రేమ ఉన్నదన్నది నిజం. డబ్బాలో రాయి పడితే ప్రేమ ఉన్నట్ట? ప్రేమ ఉందని నువ్వు ప్రూవ్ చేయలేవు. లేగో. రేపు ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్. నా మీద ప్రేమ లేదనే అయ్యుండ్రి, చూద్దాం. ఏంటి ఏంటి పిచ్చి ఆలోచనలు? గదేవుడు కూడా నా కల్లే ఉన్నాడు. గందుకే ఆయన మనసులో కూడా నా మీద ప్రేమ ఉందని చూపించిండు. ఎట్లయినా మేమిద్దరం ఒక్కటైతాం. గందుకు గదేవుడే సాక్ష్యం చూపించిండు. మెడిసిన్స్ తీసుకొస్తానని ఇంకా రాలేదేంటి? రోహిత్, నువ్వు మళ్ళీ తాగావా? కొద్దిగా తాగాను. ఇక్కడ టాబ్లెట్ లేక నేను బాధపడుతుంటే నువ్వు తాగేసి వచ్చావా? మెడిసిన్స్ ఏవి? తీసుకురాలేదు. తీసుకురాలేదా? మెడిసిన్స్ కొద్దిన డబ్బులు ఇచ్చింది కదా? పాపం చెల్లి డబ్బులు పంపించింది. మరి మెడిసిన్స్ ఎందుకు తీసుకురాలేదు? ఆకులతో నువ్వు బాధపడ్డావు, మందులు లేక ఇబ్బంది పడ్డం చూసి తట్టుకోలేక
ఆ 1000తో డబ్బు సంపాదిద్దామని బెట్టింగ్ వేశాను. ఒక్క బాల్ కొట్టుంటే 1,00,000 వచ్చిండేది. కానీ ఆ దరిద్రుడు కొట్టలేదు. పోయింది. ఆ బాధలో తాగొచ్చేసాను. నువ్వు అసలు మనిషివేనా? నువ్వెలాగో సంపాదించలేవు. వదిన మందుల కోసం ఇచ్చిన డబ్బులు వాడేస్తావా? సారీ బంగారం. ఒకసారి అబ్బా అలా కాదు, ఇలా కొట్టుంటే 6 పోయి ఉండేది. కొట్టలేదు, 1,00,000 పోయింది. అందుకే మందు తాగాను. 1,00,000 పోయింది. అన్నలే వద్దు, అన్నా 1,00,000 పోయింది. అన్నా లే. ఏ మనిషివన్నా నువ్వు? హ? కట్టుకున్న భార్య కడుపుతోటుంటే ఒక ముద్ద అన్నం పెట్టేది సేతగాలే. మందులకని డబ్బులిస్తే బెట్టింగులు కాస్తావా? నీకెందుకన్నా ఈ ప్రేమలు పెళ్లిళ్ళు? నీ ప్రేమ కోసం అన్నకి దూరమైంది, ఆస్తికి దూరమైంది. ఆ అమ్మాయికురాలి మోహన్ చూసినాక కూడా నువ్వు గిట్ల చేయనీకి మనసెట్లొచ్చిందన్నా నీకు? తన కడుపులో ఒక చిన్న ప్రాణం ఉంది. అమ్మ కడుపు నిండితే దాని కడుపు నిండుతుంది. అమ్మ బాధపడితే అది బాధపడుతుంది. గది మర్చిపోయి కన్నీళ్లతోటి తన కడుపునే కాదు, పసిగుట్టు కడుపు కూడా నింపుతున్నావు. ఎంటబడి ప్రేమిస్తున్నానని ముచ్చట్లు చెప్పి పెళ్లి చేసుకున్నోడల్లా మొగుడు కాదు. నమ్మొచ్చిన ఆడదాని కోసం నెత్తురమ్మైనా దాని కడుపు నింపాలని చూస్తాడే ఆడు మొగోడు. నమ్మినందుకు నెత్తరు దాగే నీ అసొంటోడు కాదన్న మొగుడు. నిన్ను నమ్మి నీ ముంగట తలంచినందుకు తన అదృష్టాన్ని నువ్వు అనుభవిస్తుంటే నీ దరిద్రాన్ని తను అనుభవిస్తుంది. సమజేతుందా? నీ కథ ఇప్పుడు కాదు, రేపు అత్తమ్మని తీసుకొచ్చి గప్పుడు చెప్తా. సరే, నువ్వైతే జరంత నిమ్మలంగుంటు కూసో. నేను పోయి మందులు తీసుకొస్తా. సన్ని ముందుగా అన్నం తిని తర్వాత మందులు వేసుకుందు గాని. నాకొద్దొదినా. ఎందుకొద్దు? మత్తుతోటి అన్న కడుపు నింపుకున్నాడు. కడుపులో బిడ్డను పెట్టుకొని నువ్వు తన కోసం పోస్తుంటావా? తిను. శాన్వి, బాధపడకు, నేనున్నా గదా. ఇంకా అన్నేదో తెస్తాడు, నీకు పెడతాడని నమ్ముతున్నావేమో. రేపటి సంధి అన్నీ నేనే తెస్తా. నువ్వేం పరేషాన్ కాకు. అమ్మలా నాకన్నీ చేస్తున్నా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలొదనా? అమ్మనే గదా. ఓతిన్ని ఓతినమ్మ అంటారు. ఎందుకు? అమ్మ తర్వాత అమ్మ కాబట్టి. గసుంటప్పుడు తల్లికి బిడ్డకి మధ్య రుణమేముంటది?
ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండాలి. కడుపులో బిడ్డకి కన్న తల్లి ప్రేమని వంచాలి. ప్రేమగా కబుర్లు చెప్పాలి. గీ బాధని కాదు. దా పండుకుంది గాని. పెద్దతమ్మా, ఇంక నిద్రపోలే? లేదమ్మా, నువ్వు పడుకో. ఏమట్లా పరేషాన్గా ఉన్నావు? అది ఏందది? ఏం లేదమ్మా, ఆయన తాగుతున్నారు తింటానికని. ఆయన తాగుతుండ్రు, నంచుకోనీకి నువ్వు ముక్కలు తీసుకొని పోతున్నావు, గంతే కదా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నాడా? రోజు ఉండేదే కదమ్మా. ఇదిగో లాయర్ గారు, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు అయితే ఆ పిల్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడు. వాడిని చూసి తట్టుకోలేక రోజు ఆఫ్ తాగేవాడిని, ఇప్పుడు ఫుల్ తాగాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్ నుండి వాడిని బయటికి తీసుకురావడానికి ఏవో సెక్షన్లు ఉంటాయి కదా. అబ్బా, చదివి చాలా కాలం అయిందిలే, టైంకి గుర్తొచ్చి చావట్లా. లేదు సార్, చదవండి. ఏమైనా కొత్త విశేషాలుంటే బయటికి తీయండి సార్. ఏమో లాయర్ గారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకైతే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు, నా కొడుక్కి సంతోషం లేదు. కాబట్టి ఏదో ఒకటి చేసి ముందు ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి పంపించేయండి. నేను తర్వాత బయట కోతలే గాని ముందు నిన్నైతే లోపలేస్తా పెద్దమామా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది పెద్దమామా? గీడేం చేస్తున్నావు? తాగుతున్నా, మధ్యలో నీకేంది? మీరు తాగుతారో తందనాలాడుకుంటారో గది మీ ఇష్టం పెద్దమామా. మధ్యలో పెద్దతమ్మని ఎందుకు బాధ పెడుతుండ్రు? మీరు తాగుతుంటే ఆమె నిద్ర మానుకొని నంజుకోనికి మీకు ముక్కలు దేవాలా? గృహహింస సెక్షన్ కింద మిమ్మల్ని లోపలేస్తామల్లా. నా పెళ్ళాంతో పని చేయించుకుంటే నీకేంటి? పెళ్ళామంటే పని మనిషి కాదు, నీ మనిషి. మంచిగా చూసుకోవాలని తెలవదా? ఏంటే చికెన్ దమ్మంటే ఈ చుచ్చుబుడిని తీసుకొచ్చావు? ఇగో నిప్పు మామా, గిడ నేను మాట్లాడుతుంటే మధ్యలా అత్తమ్మని తిడతావేంది? నాతోటి మాట్లాడు. నీతో ఏంది మాట్లాడేది? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ఇక్కడి నుంచి పో. నీళ్ళు తీసుకురాపో. ఎలా? ఇప్పుడే తెస్తానండి. నువ్వుండత్తమ్మా, నేను పోయి తెస్తా. నువ్వు వద్దులేమ్మా, మళ్ళీ మామయ్య తిడతారు. ఎందుకు తిడతారు? ఆయన అడిగింది నేను తెస్తేంది, నువ్వు తెస్తేంది? జరుండు, నేను తీసుకొస్తా. సరే లాయరు, నువ్వైతే గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అన్నది జరగాలి, అది బయటికి పోవాలి.
సరే ఉంటా. ఏంటే నీళ్ళు తెచ్చిందిగా ఇంకేంది నిలబడ్డావు? ఇంకేమైనా అవసరం పడుతుందేమోనని. ఏం అవసరం లేదు. ఎదురుగా నువ్వు నిలబడితే తాగింది కూడా దిగిపోద్ది. పోతరకే. పెద్దత్తమ్మా, మామకి ఏమైనా కావాలంటే నేను చూసుకుంటది. నువ్వు వండుకో. నీకెందుకులేమ్మా కష్టం, నువ్వు పోయి పడుకో, నేను చూసుకుంటాగా. గిల్ల కష్టమేముంది పెద్దత్తమ్మా? కోడలన్నాక మా అమ్మకి సేవలు చేయాలి కదా. నేను చూసుకుంటా గాని నువ్వు అత్తమ్మా. నోరంతా సప్పబడిపోయింది. ఒక ముక్క నోట్లో వేసుకుంటే అబ్బా ఆ కిక్కే వేరబ్బా. అందరు నిద్రపోతున్నారు. అరే మంటేంది నిప్పు మామా? నీళ్ళు ఎక్కడ? అమ్మమ్మ నీళ్ళు మంట అమ్మో మంట.